ఓకే, ఇక గవర్నమెంట్ అయితే చాలా ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకోబోతుందట. ఇక్కడ మనం చూస్తున్నాం ఉప సర్పంచ్లకు చెక్ పవర్ తీసేస్తుందట. మరి ఉప సర్పంచ్ ప్లేస్లో పంచాయతీ కార్యదర్శికి జాయింట్ చెక్ పవర్ ఇచ్చేటువంటి అవకాశం ఉందట. చాలా రోజుల నుంచి అంటున్నారు. అంటే ఉప సర్పంచ్ గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉప సర్పంచ్లకు చెక్ పవర్ అయితే ఇచ్చారు. అంతకుముందు వీళ్ళకే ఉంటుండే, పంచాయతీ కార్యదర్శికే చెక్ పవర్ ఉంటుండే. ఆ తర్వాత పంచాయతీరాజ్ చట్టం ఏదైతే వాళ్ళు సవరణ చేసారో అప్పుడు ఉప సర్పంచ్లకు వీళ్ళు చెక్ పవర్ అనేది ఇచ్చారు. మరి ఈ సర్పంచ్లు ఉప సర్పంచ్లకు చెక్ పవర్ తోటి కొంచెం గొడవలు కూడా అవుతున్నాయి కదా. గ్రామ పంచాయతీ లెవెల్లో ఆధిపత్య ద్వారా ఉంటది కదా. అంటే ఇప్పుడు ఇద్దరు ఒక పార్టీ వాళ్ళు ఉంటేనే ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు వీళ్ళో పార్టీ వాళ్ళో పార్టీ ఉంటే చాలా ప్రాబ్లమ్స్ అవుతుంటాయి. అంటే మామూలుగా ఏమైనా డెవలప్మెంట్ కార్యక్రమాలు కావాలి, ఇంకేమైనా కావచ్చు. ఇంకేమైనా అయినప్పుడు మరి ఈయన సంతకం పెడితే ఆయన పెట్టానంటాడు, ఆయన పెడతాంటే ఈయన పెట్టానంటాడు. లేదు ఇది ఎట్లెందుకు అవుతుంది అట్లెందుకు అవుతుంది అని సరే కొన్ని సమస్యలు అయితే వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో వీళ్ళు ఉప సర్పంచ్కు చెక్ పవర్ తీసేయడానికే దాదాపు గవర్నమెంట్ అయితే డిసిషన్ తీసుకుందంటే చాలా రోజుల నుంచి చెప్తున్నారు. మరి ఈ ఉప సర్పంచ్లకు చెక్ పవర్ తీసేయాలని మరి ఎటకేలకైతే నిర్ణయం తీసుకుంటారు. మరి ఇది నిజంగా మంచిదనుకోవచ్చా చెడ్డదనుకోవచ్చా రాజు? రెండు రకాలుగా రెండు కోణాల్లో చూడొచ్చు మనం. ఏదైనా చూస్తే ఏది చూసినా ఇప్పుడు ఒకటే సర్పంచ్ ఉన్నప్పుడు అయితే, ఇప్పుడు ఒకటే పార్టీకి సంబంధించిన ఇద్దరు ఉన్నట్లయితే కొన్ని అవకతవకలు జరిగినా పెద్ద పట్టించుకోకపోవచ్చు. కానీ ఇద్దరు ఉన్నట్టు ఇప్పుడు వార్డు మెంబర్లు ఎక్కువ మెజార్టీ గెలిచిన వాళ్ళు ఉప సర్పంచ్ అవుతారు. చాలా ఊర్లలో అట్లే ఉంటుంది. సర్పంచ్ ఎవరు గెలుస్తారు, వార్డు మెంబర్ వేరే వాళ్ళు గెలుస్తారు క్రాస్ ఓటింగ్ ద్వారా. సో ఇప్పుడు వీళ్ళిద్దరికి పడలేదని కొన్ని పనులు ఆగిపోతాయి. రెండోది ఏంటంటే అది పాజిటివ్ కోణం. నెగిటివ్ కోణం ఏంటంటే ఇప్పుడు సర్పంచ్ నిధులు దుర్వినియోగం కాకుండా ఇక్కడ ఉప సర్పంచ్ అడ్డు కట్టేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఇది 2018 అనుకుంటా బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది ఇంతకుముందు బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఇప్పుడు ఉప సర్పంచుల ఫోరం వీళ్ళంతా పోయి కంప్లైంట్ చేస్తేనే మాకు కావాలి, మాకు ఇబ్బంది అవుతుంది, నిధులు జాప్యం జరుగుతుంది, పని జరగట్లేదని చేయడం వల్ల ఇప్పుడు ఇది తీయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇక్కడ ప్రభుత్వం ఆలోచించే దాంట్లో కూడా మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఒక మైనస్ నెగిటివ్ ఉంది వాళ్ళకి. ఏ విధంగా నెగిటివ్ ఉందంటే ఇప్పుడు వీళ్ళందరూ చేస్తే వాళ్ళు చేసుకుంటారు, మాకు ఇబ్బంది అవుతుంది అని ఉప సర్పంచులు మొత్తం మళ్ళీ వీళ్ళకి ఇస్తారు, పంచాయతీ కార్యదర్శికి ఇస్తున్నారు. కానీ సరే పంచాయతీ కార్యదర్శి పొలిటికల్ వ్యక్తి కాదు, ఆయన గవర్నమెంట్ వ్యక్తి. ఇక ఆయన మీద చాలా ఒత్తిళ్ళు ఉంటాయి. ఈయన సర్పంచ్ ఒత్తిడి చేస్తాడు, లేకుంటే ఆ పైనుంచి ఎమ్మెల్యే ఒత్తిడి చేస్తాడు, ఇంకా లేకుంటే ఎంపీ ఒత్తిడి చేస్తాడు, ఆ లోకల్ ఉన్న జెడ్పీటీసో ఎంపీటీసో ఆయన ఒత్తిడి చేస్తాడు. ఆయన తప్పనిసరి పరిస్థితులలో ఆయన కూడా సంతకం పెట్టాల్సి వస్తుంది, అటువంటిది అయితే ఉంటుంది. నిజంగా అసలు చెక్ పవర్ ఎందుకు అనేది కూడా వీళ్ళు రాశారు. ఉమ్మడి రాష్ట్రంలో అసలు చెక్ పవర్ రద్దు చేయాలనే ప్రతిపాదన అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందట. మరి అసలు వీళ్ళకి చెక్ పవర్ ఎందుకు ఉండాలి, ఇవ్వద్దు అని. ఎందుకంటే మామూలుగా పిఎంకు సీఎంకు వాళ్ళకు కూడా ఉన్నాయంట చెక్ పవర్. ఎవరైనా కానీ అధికారులు పెడతారు. మనం చూస్తాం సిఎస్ పేరు మీదనే నడుస్తుంది మొత్తం పాలన, మొత్తం గవర్నర్ పేరు మీద సిఎస్ పేరు మీదనే నడుస్తుంది. సరే డిసిషన్స్ తీసుకునేది వీళ్ళైనా, సంతకాలు పెట్టేది మాత్రం వాళ్ళు. మరి వాళ్ళకే లేని చెక్ పవర్ వీళ్ళకి ఎందుకు అని అసలు చర్చ నడిచిందట. మరి ఆ తర్వాత బీఆర్ఎస్ కొత్త పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చింది. ఉప సర్పంచ్లకు సర్పంచ్లకు ఇద్దరికి వాళ్ళు చెక్ పవర్ ఇచ్చారు. మరి అప్పటి నుంచి కొంచెం గొడవ అయితే అవుతుంది, తీసేయాలి అని అంటున్నారు. కొంతమంది ఏమో కరెక్ట్ డిసిషన్ అంటారు. మరి ఇక సరే ఇప్పుడైతే ప్రభుత్వం మారింది. ఈ నేపథ్యంలో వీళ్ళు ఉప సర్పంచ్లకు చెక్ పవర్ తీసేటువంటి అవకాశం అయితే ఉందట. మరి అసలు బీఆర్ఎస్ హయాంలో చాలామంది గౌరవ వేతనాల చెక్లపై కూడా ఉప సర్పంచ్ల సంతకాల, అంటే ఇప్పుడు సర్పంచ్లకు కూడా ఇస్తున్నారు కదా 5,000 ఎంతో గౌరవ వేతనం ఇస్తున్నారు. దాని మీద కూడా ఉప సర్పంచ్ సంతకం పెట్టాలంట. అసలు మాకు ఇచ్చే జీతాలకు, మేము తీసుకునే జీతాలకు కూడా వాళ్ళ సంతకం ఎందుకని కూడా వాళ్ళు కొన్ని జాయింట్ చెక్ పవర్ ఉండడం వల్ల అవన్నీ కూడా చేస్తురట. ఈ నేపథ్యంలో అసలు ఉప సర్పంచ్లకు చెక్ పవర్ రద్దు చేయాలి అని అన్నారంట. అసలు ఇద్దరికీ చేయాలి, సర్పంచ్కు ఉప సర్పంచ్కి ఇద్దరికీ చెక్ పవర్ రద్దు చేసి పంచాయతీ కార్యదర్శికే ఇవ్వాలి చెక్ పవర్ అని కూడా చర్చ అయితే నడిచిందట. కానీ అట్లా చేస్తే మళ్ళీ ఇంకో గొడవ అవుతుంది కాబట్టి సర్పంచ్ చెక్ పవర్ అట్లే పెట్టి దాంట్లో ఇక ఈయన పంచాయతీ కార్యదర్శిని ఇంక్లూడ్ చేస్తున్నట్టు. వీళ్ళు ఇప్పుడు గ్రామాల్లో ఏ పనులు కావాలన్నా, ఏ బిల్లులు రిలీజ్ కావాలన్నా కానీ ఇద్దరు సంతకాలు అయితే కావాలి. ఇక ఉప సర్పంచ్ ఇప్పుడు డమ్మీ అయిపోతాడు. ఇక ఇంతకుముందు ఉప సర్పంచ్ పదవికి చాలా పోటీ ఉంటుండే. ఇప్పుడు ఏదంటే ఇదే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉప సర్పంచ్ లేరు కదా. వార్డు మెంబర్లు మెజార్టీ ఓటింగ్ అయితే ఉప సర్పంచ్ కదా, వాళ్ళని మేము కొనుక్కున్నామో లేకపోతే వాళ్ళు బతిలాడుకున్నామో రకరకాల కారణాలతో మేము ఉప సర్పంచ్ అయినాం. దానికి ఆ రోజు డిమాండ్ ఉంది. సర్పంచ్ మనం కొన్ని ఆర్టికల్స్ కూడా అప్పుడు చూసినట్టే సర్పంచ్ పదవి కంటే ఉప సర్పంచ్కే ఊపు ఎక్కువ, అటు జాగిందని ఉంది. ఎందుకంటే జాయింట్ చెక్ పవర్ ఉండడం సడన్ గా తీసేస్తే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏందని వాళ్ళు కూడా ఆందోళన చేపట్టే అవకాశం ఉంది. అలాంటి చేస్తురంట. సరే ఇక ఏదైనా ఇక గవర్నమెంట్ డిసిషన్ మనం ఏం చేయలేము. అది దానికి పెద్ద పని ఏం లేదు, చిన్న చట్ట సవరణ సరిపోతుంది. అసెంబ్లీలో వాళ్ళకు పూర్తి మెజార్టీ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా అది చట్టం అయిపోతుంది, పెద్ద ప్రాబ్లం లేదు. ఇక ఉప సర్పంచ్లో అయిపోయింది. అంటే ఉప సర్పంచ్లు ఇన్ని రోజులు కొంచెం వాళ్ళు మాకు కూడా పవర్ ఉంటుండే అంటుండే, ఆ పవర్ను ఆ కోరాలు అయితే వీకేస్తుంది గవర్నమెంట్.